బంజారా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సాతి భవానీ మహాజాతరను చేయనున్నట్లుగా కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో గోడపత్రికలు వేసిన నేపథ్యంలోనే జిల్లా ఫారెస్ట్ అధికారులు వాటిని ఖండించారు. వారు జరపబోయే జాతర ప్రదేశం లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ నోటిఫైడ్ ప్రాంతంలో ఉందని, అది పూర్తిగా ఫారెస్ట్ ప్రాంతమని అన్నారు. అక్కడ ఏ విధమైన జాతర చేయడానికి వీల్లేదని అన్నారు. ఆ యొక్క ప్రదేశంలో గతంలో కూడా ఏ విధమైన జాతరలు జరగలేదని తెలిపారు. కొత్తగా కొందరు కావాలని జాతర పేరుతో రావటం సరైంది కాదని అన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడకు ఎవ్వరూ రావద్దని అన్నారు. అది కాకుండా అక్కడకు వస్తే అటవీ శాఖ చట్టం, వ్యవసాయ వన్యప్రాణుల చట్టంను అనుసరించి కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించడం జరుగుతుందని తెలిపారు. బంజారా సంఘాల జేసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేరుతోటి 23 నుంచి 2 తారీఖు ఫిబ్రవరి వరకు శ్రీ సాతి భవానీ మహాజాతర ఏగల ఇంటూ క్రాస్ రోడ్ లక్ష్మీదేవిపల్లి కొత్తగూడెం జరపబడినాయి. ఖమ్మము, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో వీళ్ళు గోడ పత్రికలు ప్లస్ పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో మేము అది వెరిఫై చేసినప్పుడు ఆ ల్యాండ్ అంతా కూడా మా రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది. సో వాళ్ళు కూడా దాదాపు 15 రోజుల నుంచి ఇట్లా ప్రచారం చేస్తున్నారు. బట్ మాకు ఎలాంటి రిప్రజెంటేషన్ కానీ మాకు నిన్న 21 తారీఖు నాడు ఒకటి ఇవ్వడం జరిగింది వాళ్ళు. బట్ దాని మీద మనం 22 తారీఖు నాడు ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇంతకుముందు జాతర అంటే ఎట్లుంటుంది, ఇంతకుముందు జరిగితే ఉన్న దేవుడు ఉన్న ప్లేస్లోనే చేసుకోవాలి, ఇంతకుముందు గుడనే ఉండాలి. అట్లాంటిది ఏం లేకుండా కొత్తగా అటవీ ప్రాంతంలో వచ్చి పెట్టడం అనేది మా అటవీ చట్టాల రీత్యా ఈ నేరం కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ రిప్రజెంటేషన్ రిజెక్ట్ చేస్తూ మనం ఇవ్వడం కూడా జరిగింది. సో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది ఫారెస్ట్ ఏరియాలో ఇట్లాంటి ఎనీ యాక్టివిటీస్, ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ చేయడానికి లేదు. వాళ్ళు ఏదైనా జాతర జరపాలనుకుంటే కన్సర్న్ పోలీస్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని, అది కూడా రెవెన్యూ ల్యాండ్ వాళ్ళకున్న టెంపుల్ ప్లేస్లో కావచ్చు, రెవెన్యూ ల్యాండ్లో కావచ్చు, జరపడానికి మనకి అభ్యంతరం లేదు. బట్ మాది ఇది రిజర్వ్ ఫారెస్ట్, కంపార్ట్మెంట్ నెంబర్ 1 చాతకొండ రిజర్వ్ ఫారెస్ట్. ఇది దాదాపు అక్కడంతా కూడా ఫారెస్ట్తో కూడి ఉన్నది, చెట్లతో కూడుకొని ఉన్నది, ఓపెన్ ప్లేస్ కూడా లేదు. కాబట్టి అట్లాంటి ఏరియాలో జరపడం అనేది అది అందరికీ కూడా క్షేమం కాదు. ఆ ఉద్దేశంతో మనం వాళ్ళకి రిజెక్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. మోర్ ఓవర్ ఈరోజు కూడా వాళ్ళు హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టులో కూడా జీపీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళ కేసును కూడా కొట్టేయడం జరిగింది. సో వాళ్ళకి ఎలాంటి